హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు సండే స్పెషల్ మా ఇంట్లో అయితే చేపల కూర. మా బాబు ఏమో ఈరోజు ఉదయం లేయగానే అయితే సరేపల్లికైతే వెళ్ళాడు చేపలు తెచ్చేదానికి. అక్కడైతే పెద్ద చేపలు అయితే లేవంట, ఇవే ఉన్నాయంట చిన్నవి. అందుకైతే 2 కేజీలు అయితే తీసుకొని వచ్చాడు. ఇంకైతే కూర చేసుకుందాం, ఫ్రై చేసుకుందాం అనుకుంటే సరేలే కూర చేసుకున్నాంలే అనుకున్నాము. ఇంకా మా బాబు నేనైతే చేపలకి అయితే క్లీన్ చేస్తూ ఉన్నాము. అమ్మ ఏమొచ్చి పానీపూరి అయితే కాలుస్తూ ఉంది. అంటే మనిషికి ఒక్కొక్కరు ఒక్కొక్క పని అయితే పంచుకున్నామండి. ఇంకా అమ్మ పానీపూరి కలుస్తుంది కదా, ఇంకైతే అందరికి నచ్చిందే పానీపూరి కదా, చాలా వరకు అందరికి ఇష్టమేను. కానీ నేను మాత్రం పానీపూరి తినండి, తిని వెగటికిపోయింది. ఇంకా వదినేమో పానీపూరి రసానికి కోసము పానీపూరి అయితే మసాలా అయితే వేస్తుంది, ఇంకా ఎర్రగడ్డలు వలుస్తుంది. మా అన్న మా ఆయనేమో బాతాకాని అయితే పెట్టుకుని మాట్లాడుకున్నారు. వాళ్ళు ఏం లేదు, మేము వండి పెడితే వాళ్ళు తినడమే పని అండి. ఇంకా వాళ్ళైతే పానీపూరి అయితే కట్టేశారు. నేనైతే చేపల కూర అయితే రెడీగా చేసేసాను. రాండి తిందామంటే ఇప్పుడు కాదులే ఉండి తిందాం, ఒక 5 నిమిషాలు ఆగాని అన్నారు. ఎందుకంటే ఈరోజు పానీపూరి అయిపోతాయి కదని. ఇంకా స్పెషల్ వచ్చి రాగి సంగటి చేపల పులుసు.